వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రతిపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘనంగా 135వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, దళిత బిడ్డలు పాల్గొని జయప్రదం చేశారు. जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, राజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, भारत రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, भारत రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, जोहार डॉक्टर बीआर अंबेडकर. బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదినం పురస్కరించుకొని మన ప్రతిపాడు గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు స్వతంత్ర పోరాటంలో మరి గాంధీ గారితో సమానంగా మరి ఆ రోజు మన రాజ్యాన్ని విడగొట్టుకోవడానికి ఆయన పనిచేసిన వ్యక్తులు మహానుభావులు. ఆయన తర్వాత మేధావులందరూ కలిసి ఆయన్ని మన రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఆ బాధ్యతను అంబేద్కర్ అప్పచెప్పటం, ఆయన అన్ని విధాలుగా మన ప్రభుత్వం ఏ విధంగా నడవాలని కూడా అన్నీ కూడా రాజ్యాంగం నిర్మించడం మనందరూ అదృష్టంగా భావిస్తూ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మన ప్రతిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అతనికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అతనికి పూలమాల వేసి జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో కుల సంస్కరణ, పేదరిక నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. అలానే మన భారత రాజ్యాంగ నిర్మాణంలో కానీ, భారత రాజ్యాంగం నిర్మించడంలో కానీ, రాజకీయాల్లో సమానమైన హక్కులు కల్పించడంలో కానీ రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎంతో విలువైనది. అలానే మన ప్రభుత్వం కూడా తర్వాత ఆయన మరణించిన తర్వాత కూడా అతను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సత్కరించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని దాని సూచనలు పాటిస్తూ అదేవిధంగా అందరూ కూడా ఈ సమాజంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని విలువల్ని కాపాడాలని తెలియజేసుకుంటున్నారు. నమస్కారాలు. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వాళ్ళ ప్రతిపాడు నియోజకవర్గ హెడ్ క్వార్టరు ప్రతిపాడు మండలంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను మరి ఘనంగా జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి మన భారతదేశానికి ఒక వెలుగు, ఒక దిశ దశ నిర్దేశించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన అడుగుదారులో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా నడుస్తూ మరి అందరికి కూడా స్వతంత్రం అనేది ఒక బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా కాకుండా అందరికీ కూడా సమాన హక్కులు కల్పించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. మనం కూడా భవిష్యత్తులో బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ జన నివాళులు అర్పించుకుంటున్నాము. మనం
మరి అంబేద్కర్ అంటే అందరివాడు, కొందరవాడు కాదు, అందరివాడు. ఈ రోజున మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని మరి ఎంతమంది మహానుభావులు మరి ఆ రాజ్యాంగాన్ని పాటిస్తా మరి బడుగు బలిగిన వర్గాలకు ఆశాజ్యోతి అయిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలు జరిపి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మరి మండల వ్యవస్థను తీసుకొచ్చి అంతకుముందు గతంలో పార్టీలో రాసింటేనే కదా ఇక మండల వ్యవస్థను ఎత్తేసి మరి మండల వ్యవస్థను తీసుకొచ్చి ఆయన 2 రూపాయల బియ్యం కానీ పథకాలు ఉంటేనే కదా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే ఆయన పాటిస్తా మరి 30 రూపాయలతో పెన్షన్ 30 రూపాయలతో మొదలుపెట్టి మరి ఈ రోజున 4,000 రూపాయలతో పెన్షన్ తీసుకున్నారు. ఆ రోజున ఆయన రాసిన రాజ్యాంగాన్ని అది ఎన్టీఆర్ అమలుపరిచి దాన్ని అమలు చేసిన సందర్భంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అంబేద్కర్ అంటే